ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ బాగున్నారు కదా. మనం కొద్ది దినముల నుంచి ద్వితీయోపదేశ కాండం నుంచి ధ్యానాలు చేసుకుంటాం. నేడు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 13 నుంచి 30 వచనాలు. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకొని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 13, 14, 15 వచనాలు చదివి వినిపిస్తాను. ఒకడు స్త్రీని పెండ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి, ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఈ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాన్ని కన్యత్ లక్షణాలను తీసుకొని రావాలను. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా గొప్ప కుటుంబము, ఏ నోబల్ ఫ్యామిలీ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించడానికి వీలు కలుగుతుంది. వివాహము మరియు శృంగారమును గూర్చి దేవుడు చెప్పిన మాటలే. ఒక వ్యక్తి ఒక స్త్రీని కన్యకగా భావించి వివాహం చేసుకుంటే ఆమె కన్యక కాదని తేలితే ఆ స్త్రీ చంపబడాలి. ఒక వ్యక్తి తన భార్యను అసహించుకోవడం ద్వారా తన భార్యను తప్పుగా నిందించినట్లయితే అతడు శిక్షించబడాలి. మరియు వివాహము అప్పటికి చెల్లుబాటులోనే ఉంటుంది అనే విషయాలు దేవుడు చెల్లించాడు. ఎందుకంటే వివాహం అనేది ఒక పవిత్రమైన బంధము, దేవుడు ఏర్పాటు చేసిన బంధం. దీని గురించి వాక్యం ఏం బోధిస్తుందో మనం ఆలోచన చేయాలి కదండి. వివాహం కాకుండా లైంగిక సంబంధాలు కలిగి ఉన్నవారందరినీ సంహరించాలి. ఆ విధంగానే ఎవరితోనైనా ప్రదానం చేయబడిన స్త్రీ పురుషులు శృంగారంలో పాల్గొంటే వారిద్దరూ కలిసి వివాహం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య అక్రమ సంబంధాలు లేదా వివాహము నిషేధించబడాలి. ఇది దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాలు మనం సారాంశంగా మనం చూడగలిగాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలుగుతుంది. 13 నుంచి 30 వచనాలు. లైంగిక సంబంధాలు వివాహం చేసుకున్న వారికి అనుమతించబడినవి. భార్యాభర్తల మధ్య వివాహమునకు వెలుపల జరిగే లైంగిక సంబంధాలను దేవుడు ఖచ్చితంగా నిషేధించాడు. దీనికి కారణం ఏమన్నా, శృంగారం అనేది దేవుడిచ్చిన బహుమానం. ఇది స్త్రీ మరియు పురుషుడు ఒకే శరీరంగా మారే ఐక్యతను అనుభవించడానికి అనుమతించబడింది. మనం శృంగారమును గౌరవించినప్పుడు మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా స్వయ నియంత్రణను పాటించినప్పుడు మనము ఆనందాన్ని అనుభవిస్తాం, దేవుడిని గౌరవిస్తాం, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థను మనము ఆరాధిస్తాం కదండి. ఈ విషయాలు ఈరోజు వారిని ఆలోచన చేయాలి. మనము ఏ విధంగా పవిత్రతలో ఉన్నాం, మన బంధాలు ఏ విధంగా ఉన్నాయి, భార్యాభర్తల మధ్య బంధాలు ఏ విధంగా ఉన్నాయి, మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఇంకా ఈ వాక్య భాగముని లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా 25 నుంచి 27 వచనాలు. లైంగిక హింస నేరస్తులను కఠినంగా శిక్షించాలి, అలాగనే బాధితులను రక్షించాలి. లైంగిక హింస అనేది ఒక తీవ్రమైన నేరం. ఇది బాధితుల ప్రాణాలను తీయడానికి భిన్నంగా లేదు. ప్రపంచంలోని ప్రస్తుతం సంస్కృతి బాధితులను సిగ్గుతో తలదించుకునేలాగా చేస్తుంది. అయితే నేరస్తులు సిగ్గుమాలిన జీవితం జీవించడానికి అలవాటు పడ్డారు. సమాజం యొక్క మెరుపులకు మరియు ప్రతీకారానికి భయపడే బాధితులను మనము రక్షణ కవచము మరియు మద్దతుగా మనము ఉండాలి, సంఘం ఉండాలి. వారిని రక్షించాలి, వారికి మద్దతుగా ఉండాలి. ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారిని రక్షించాలి. ప్రియమైన వాళ్ళ సంఘము ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బాధ్యత ఇది. ఎవరైతే లైంగికంగా వేధింపబడుతున్నారో అలాంటి వారిని రక్షించి వారి దేవుని వాక్యం ద్వారా వారిని రక్షించాలి. ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి.
ప్రభా మీ నామానికి ఎంత వందనాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడవు నాయన. లైంగిక విషయాల్లో ప్రభా, కుటుంబ విషయాల్లో ఒక గొప్ప మాదిరి కలిగి జీవించడానికి మా అందరికీ సాయం చేయమని వేడుకుంటున్నాం. అందరినీ మీ చేతికి అప్పచెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది. ఆమేన్.